కొమరాంభి ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని కైరెట్ గ్రామంలో 6వ రోజు డీవైఎఫ్ఐ యూత్ సర్వేగా నిర్వహించారు. ఆ సందర్భంలో గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని యువత డీవైఎఫ్ఐ బృందానికి విన్నవించారు. గ్రామంలో ముఖ్యంగా బీటీ రోడ్లు మరియు ఒరకు వంతెన సమస్య ప్రధానంగా ఉంది. ప్రభుత్వాలు మారిన ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించడంలో పాలకులు విఫలమయ్యారు. గ్రామానికి రోడ్డు మరియు వంతెన లేక వర్షాకాలం రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడాల్సిందే. ప్రభుత్వం రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని, అంతేకాకుండా గ్రామంలో సీసీ రోడ్లు, మురికి కాలువలు లేవు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కావున ఈ గ్రామానికి రోడ్డు వంతెన మంజూరు చేసి నిర్మించాలని, అదేవిధంగా సీసీ రోడ్లు, మురికి కాలువలు, రోడ్డుకు ఎదురు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో డీవైఎఫ్ఐ ప్రజలను కలుపుకొని ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి గ్రామాన్ని సందర్శించవలసిందిగా సందర్శించాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గుడిసెల కార్తిక్, డీవైఎఫ్ఐ మండల అధ్యక్షుడు దుర్గం నిఖిల్ మరియు యూత్ భూమేష్, పాల్భకర్, వినేష్, కోటేశ్వరరావు, యువత ప్రజలు పాల్గొన్నారు. వాంకిడి మండలం సరిహద్దుల్లో ఉన్నటువంటి కైరిట్ గ్రామంలో మనము ఈరోజు డివైఎఫ్ఐగా సర్వే నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంలో ఇక్కడ ప్రధానంగా చాలా సమస్యలు ఉన్నప్పటికీ ప్రధానమైన సమస్య ఒకటి రోడ్డు సమస్య అనేది చాలా ప్రధానంగా ఉంది. ఆ రోడ్డు సమస్య వాంకిడికి వెళ్ళాలన్నా, ఈ కైరిట్ గ్రామానికి రావాలన్నా మధ్యలో ఒక కాలువ అనేది ఉంటుంది. ఆ కాలువతోటి ప్రజలు వర్షాకాలం వచ్చిందంటే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇక్కడ కనబడతా ఉన్నది. ఈ ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా ఈ గ్రామానికి ఒక రోడ్డు కానీ వంతెన కానీ వేయనటువంటి పరిస్థితి ఈ మండల కేంద్రంలో ఉన్నటువంటి కైరిట్ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే వెంటనే జిల్లాలో ఉన్నటువంటి అధికారులు, మండలంలో ఉన్నటువంటి అధికారులు ఈ గ్రామాన్ని సందర్శించి ఈ గ్రామానికి సంబంధించినటువంటి రోడ్డు సౌకర్యాన్ని కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను కలుపుకొని ఖచ్చితంగా ప్రజాప్రతినిధుల ఇల్లును ముట్టడి కూడా చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాం. లేకుంటే ఈరోజు ఈ గ్రామంలో ప్రజలు ఈ రోడ్డు సౌకర్యం లేక చాలా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే ప్రజాప్రతినిధులు స్పందించాలి, అధికారులు స్పందించాలి. ఈ గ్రామాన్ని సందర్శించి ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించే విధంగా, అదేవిధంగా మధ్యలో ఉన్నటువంటి కాలువకు వంతెన కట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.